హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లహరి. వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక. ఈ ఛానల్లో ఈరోజు మీరు వినబోతున్న కథ వసుధ కళ్యాణం ఎపిసోడ్ 1. శ్రీ కేసరి హనుమాన్ మందిర్, హైదరాబాద్. ఆ రోజు హనుమాన్ జయంతి అవడం మూలాన వచ్చిపోయే జనంతో రద్దీగా ఉంది ఆ గుడి. ఆ గుడిలో స్వామి దర్శనం కోసమే కుటుంబ సమేతంగా వచ్చాడు రఘురామయ్య. దర్శనం పూర్తయ్యాక, స్వామి, ఇక్కడ వెంకటాచార్యులు గారు అని పంతులు గారు ఉండాలి, ఆయన కనిపించట్లేదు, మీకేమన్నా తెలుసా అని అర్చకులను అడిగాడు రఘురామయ్య. ఆయనకి ఈరోజు ఒంట్లో బాగోలేదంటండి, అందుకే గుడికి రాలేదు, ఇంటి దగ్గరే ఉన్నారు అని సమాధానం చెప్పాడు అర్చకులు. అయ్యో, రాలేదా ఈరోజు? అయ్యో, ఈరోజు రాలేదా అని మొహం విచారంగా పెట్టాడు రఘురామయ్య. అతన్ని చూసి, ఏమండి, ఆయనతో ఏమన్నా పనిపడి వచ్చారా అని అడిగాడు అర్చకులు. అవునండి, మేము వారి ఊరి నుంచే వస్తున్నాము, వారిని కలవాలి, మీ దగ్గర ఆయన అడ్రస్ ఏమన్నా ఉంటే చెప్తారా అని రఘురామయ్య అనడంతో, సరే అండి అని వెంకటాచార్యులు గారి అడ్రస్ చెప్పాడు అర్చకులు. ఆ అడ్రస్ తీసుకుని ఆయన ఇంటికి బయలుదేరారు రఘురామయ్య కుటుంబం. వారి రాకని గేటు దగ్గరే చూసిన వెంకటాచార్యులు, అయ్యా రఘురామయ్య గారు, మీరు మా ఇంటికి వచ్చారా అని అంటూ అతనికి ఎదురు వెళ్ళి, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి అని అన్నారు. అంటే ఏంటి పంతులు గారు, మమ్మల్ని మీ ఇంటికి రావద్దంటారా ఏంటి? చిన్నగా నవ్వుతూ అన్నాడు రఘురామయ్య. ఎంత మాటండి, దేవుడు సతీ సమేతంగా మా ఇంటికి వస్తాను అంటే కాదని ఎలా అంటాము? అది మాకు దొరికిన అదృష్టమని ముక్కు మీద వేలు వేసుకుని అన్నాడు వెంకటాచార్యులు. నేను మామూలు మనిషిని వెంకటాచార్యులు గారు, దయచేసి నన్ను దేవుణ్ణి చేయకండి, అంత అర్హత నాకు లేదు అని అన్నారు రఘురామయ్య. అది మీ గొప్పతనం అండి, మీరే కనుక నాకు ఈ దేవస్థానంలో పౌరహిత్యం ఇప్పించకపోతే నేను నా కుటుంబం ఏమైపోయే వాళ్ళమో ఏంటో, ఏదో మీ దయ వల్ల ఈరోజు మేము 4 మెతుకులు తింటున్నాము అని అన్నాడు వెంకటాచార్యులు. అంత పెద్ద మాటలు వద్దండి, తరాలుగా మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీ కుటుంబం వాళ్ళే దగ్గరుండి జరిపిస్తున్నారు, అలాంటిది మీరు కష్టాల్లో ఉన్నారు అంటే ఏదో నా చేతనైన సాయం నేను చేశానంతే, దానికి మీరు నన్ను దేవుణ్ణి చేసేయకండి అని అన్నాడు రఘురామయ్య. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే మజ్జిగ తీసుకుని వచ్చి, బాగున్నారా జానకమ్మ అని పలకరిస్తూ వాళ్ళకి మజ్జిగ ఇచ్చింది వెంకటాచార్యుల గారి సతీమణి శారదాంబ. బాగున్నాం శారదాంబ గారు, మీరెలా ఉన్నారు తిరిగి అడిగింది జానకి. బాగున్నామమ్మా, అంతా మీ దయే అమ్మా అని జానకి చేతుల్లోని బిడ్డని తీసుకుంటూ అంది శారదాంబ. ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది జానకి. తన వైపు నవ్వుతూ చూస్తున్న పాపని చూసి, పాపది అచ్చ మీ పోలికే అమ్మా, ఎన్నో నెల, ఏం పేరు పెట్టారు అని అడిగింది శారదాంబ. 6వ నెల శారదాంబ గారు, పాప జాతకం చూసి పేరు పెడతారనే వెంకటాచార్యులు గారి దగ్గరికి వచ్చాము అని అసలు విషయం చెప్పింది జానకి. విషయం అర్థమవడంతో, పాప పుట్టిన తేదీ టైం చెప్పండమ్మా అని అన్నాడు వెంకటాచార్యులు. దానితో జానకి పాప పుట్టిన తేదీ చెప్పడంతో దేవుడికి దండం పెట్టుకుని జాతక చక్రం గీసి ఏవో లెక్కలు వేస్తూ ఉన్నారు వెంకటాచార్యులు. ఆ జాతకంలో ఏదో అనుమానం రావడంతో, పెద్ద పాప జాతకం కూడా తెచ్చారా తల్లి అని అడిగాడు వెంకటాచార్యులు. తెచ్చానండి అని తన బ్యాగులోంచి పెద్ద పాప జాతకం తీసి ఇచ్చింది జానకి. ఆ 2 జాతకాలను పోల్చి చూసిన వెంకటాచార్య గారి మొహంలో ఏదో నిరుత్సాహం కనిపించింది. మళ్ళీ ఇంకొకసారి ఆ జాతకంలో లెక్కలు వేశాడు ఆయన. అయినా కూడా అందులో ఏ తేడా కనిపించకపోవడంతో దిగులుగా మొహం పెట్టాడు వెంకటాచార్యులు. ఆయన మొహం చూసిన జానకి రఘురామయ్య గారి గుండెల్లో దడ మొదలయ్యింది. దాంతో, ఏమైంది ఆచార్యులు గారు, ఏమైనా సమస్య అని అడిగాడు రఘురామయ్య. సమస్య అంటే ఏమీ లేదు రఘురామయ్య గారు, 2 జాతకాలు విడివిడిగా చాలా బాగున్నాయండి, కానీ అవి అని చెప్పడానికి సంకోచిస్తూ ఆగిపోయాడు వెంకటాచార్యులు. అది గమనించి, ఏమైంది ఆచార్యులు గారు, ఏ సమస్య ఉన్నా చెప్పండి, పర్వాలేదు అని అన్నాడు రఘురామయ్య.
ఏమీ లేదండి, చిన్న చిన్న శాంతి పూజలు చేయించాలంతే అని అన్నాడు వెంకటాచార్యులు. ఓ అంతేనా, దానికెందుకండి అంత ఆలోచిస్తున్నారు? చిన్న పాప నామకరణ రోజునే శాంతి పూజ చేసి మీరే పేరు పెడుదురు గాని అని అన్నాడు రఘురామయ్య. అలాగే రఘురామయ్య గారు, అయితే నామకరణానికి ఏర్పాటు చేసుకుని నాకు కబురు పెట్టండి, నేను వస్తాను అని చెప్పాడు వెంకటాచార్యులు. సరే అండి, పెద్ద పాపకి వసుంధర అని మీరే పేరు పెట్టారు, అలాగే చిన్న పాపకి కూడా మీరే పేరు పెట్టాలి అని అన్నాడు రఘురామయ్య. అలాగేనండి అని ఆమె రాశిని బట్టి పెద్ద పాపకి వసుంధర అని నామకరణం చేశాము, అదే రాశిలో పుట్టిన చిన్న పాపకి వందన అని పేరు పెడతాము అని అన్నాడు వెంకటాచార్యులు. ఆ పేరు విని వందన చాలా బాగుంది ఆచార్యులు గారు అని, సరే మేము ఇంక వెళ్ళి వస్తాము అని అక్కడ నుంచి బయలుదేరారు రఘురామయ్య జానకి వాళ్ళు వెళ్ళగానే దిగులుగా కూర్చుని ఉన్న వెంకటాచార్యులతో, ఏమైందండి, వాళ్ళ జాతకంలో ఏమైనా సమస్య? ఆ జాతకం చూసినప్పటి నుంచి మీరు అలా అయిపోయారు అని అనుమానంగా అతన్ని అడిగింది శారదాంబ. అవును శారదాంబ, వాళ్ళ జాతకమంతులే, కానీ ఒకరి జాతకంతో మరొక జాతకం ముడిపడి ఉంది అని అన్నాడు వెంకటాచార్యులు. వెంకటాచార్యులు గారు చెప్పింది అర్థం కాక, అంటే అని అనుమానంగా అడిగింది శారదాంబ. ఆమె అడిగిన ప్రశ్నకి కొంచెం చింతిస్తూ, వారిలో ఒకరికి వైదవ్యం, మరొకరికి వైరాగ్యం రాసిపెట్టి ఉంది శారదాంబ అని చెప్పాడు వెంకటాచార్యులు. ఆ మాట విని, అయ్యో రామచంద్ర, అదేంటండి, ఎంతో మందికి సాయం చేస్తూ ఒక ఊరికే దైవంగా ఉన్న మన రఘురామయ్య గారిక ఇటువంటి పరిస్థితి అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది శారదాంబ. అవును శారదాంబ, ఒక తల్లికి పుట్టిన అక్కా చెల్లెళ్ళు ఒకరి సంతోషం కోసం మరొకరు బ్రతుకుతారు, కానీ ఇద్దరిలో ఎవ్వరూ సంతోషంగా ఉండరు. వారి మధ్య ఉన్న ప్రేమ బంధమే వారి పాలిట శాపంగా మారుతుంది అని అన్నాడు వెంకటాచార్యులు. ఆ మాట విని, పోనీ ఏమైనా శాంతి పూజలు చేస్తే అంది శారదాంబ. శాంతి పూజలు జాతక దోషాలను పోగొట్టడానికి కానీ దేవుడు రాసిన తలరాతని మార్చడానికి కాదు శారదాంబ అని చెప్పాడు వెంకటాచార్యులు. మరి సమస్యకి పరిష్కారం లేదా అడిగింది శారదాంబ. ఒక పరిష్కారం ఉంది అని అన్నాడు వెంకటాచార్యులు. ఏంటండి అది అని ఎంతో ఆతృతగా అడిగింది శారదాంబ. వారిరువురు అన్నదమ్ములను వివాహం చేసుకోవాలి, అది కూడా ఒక తల్లికి పుట్టని రక్త సంబంధం ఉన్న వాళ్ళని చేసుకోవాలి. అలా ఇద్దరు ఒక ఇంటి కోడళ్ళు అయితే వారి కష్టాలు కొంతవరకు తీరతాయి. కానీ అలా జరగాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మానసిక క్షోభకు గురి కావాల్సి ఉంటుంది అని చెప్పాడు వెంకటాచార్యులు. అతను చెప్పింది విని, ఇది అసలు జరిగే పనేనా? రక్త సంబంధం ఉండాలి అంటున్నారు, కానీ ఒక తెల్ల బిడ్డలు కాకూడదు అంటున్నారు, ఇది ఎలా సంభవం అవుతుంది అని అంది శారదాంబ. అదే కదా శారదాంబ, భగవంతుడి లీల. ఎవరిని ఎప్పుడు కలుపుతాడో, ఎవరి రాత ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు. వీళ్ళ కోసం కూడా ఎవరినో పుట్టించే ఉంటాడు అని ఆ విషయాన్ని నువ్వెక్కడా ప్రస్తావించకు. ఆ నోట ఈ నోట రఘురామయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేరు అని జాగ్రత్తలు చెప్పాడు వెంకటాచార్యులు. అలాగేనండి, నేనెక్కడా ఈ విషయం చెప్పను అని అంది శారదాంబ. వైష్ణవ్ ఈ టెక్నో స్కూల్, హైదరాబాద్. గ్రౌండ్లో ఎవరో పిల్లలు కొట్టుకుంటున్నారు అనడంతో గ్రౌండ్కి పరిగెత్తుకుంటూ వచ్చారు స్కూల్లో ఒక టీచర్. గ్రౌండ్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు. మిగతా పిల్లలు వాళ్ళు చుట్టూ చేరి చూస్తూ ఉన్నారు. టీచర్ వెళ్ళి కొట్టుకునే వాళ్ళని విడదీశాడు. అప్పుడే మిగతా టీచర్స్ కూడా అక్కడికి వచ్చి పిల్లల్ని వారి వారి క్లాసులకు పంపించారు. కొట్టుకునే వాళ్ళను విడదీసిన టీచర్, ఏమైందిరా మీకు, ఇలా ఎందుకు కొట్టుకుంటున్నారు అని కోపంగా అడిగాడు. నాకేమీ తెలియదు సార్, ఆ వైష్ణవే నన్ను కొడుతున్నాడు అని కంప్లైంట్ చేశాడు ఒక పిల్లవాడు. వైష్ణవ్, ఆ పిల్లవాడిని ఎందుకు కొడుతున్నావు సీరియస్గా అతన్ని అడిగాడు టీచర్. వాడు నా తమ్ముడిని తిట్టాడు సార్, అందుకే కొడుతున్నా అని అన్నాడు వైష్ణవ్. తిడితే కొడతావా? మీ క్లాస్ టీచర్ కంప్లైంట్ ఇవ్వాలి కదా కోపంగా అడిగాడు టీచర్. కొడతాను సార్, నా తమ్ముడిని ఎవరేమన్నా ఊరుకోను
అని ఎంతో పొగరుగా సమాధానం చెప్పాడు వైష్ణవ్. ఇంత చిన్న వయసులోనే అంత పొగరేంట్రా నీకు? నువ్వు ఇలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వార్నింగ్ ఇచ్చాడు టీచర్. ఇచ్చినా పర్వాలేదు సార్, కానీ నా తమ్ముడి జోలికి వస్తే ఎవరిని ఊరికనే వదలను అని చెప్పి తన తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైష్ణవ్. వైష్ణవ్ అలా అనడంతో వెళుతున్న అతన్ని చూస్తూ ఉండిపోయాడు టీచర్. ఏంటి మాస్టారు ఆ పిల్లాడిని అలా చూస్తున్నారు అని అడిగాడు పక్కనున్న మరో టీచర్. వాడిని చూడండి సార్, వేలుడంత లేదు, ఈ వయసులోనే ఎంత పొగరో వాడికి అని అన్నాడు మొదటి టీచర్. ఉంటుంది మాస్టారు, ఎందుకుండదు, వాడు వర్మ ఫ్యామిలీ వారసుడు కదా, ఆ మాత్రం పొగరుంటుంది అని అన్నాడు టీచర్. ఎంత వర్మ ఫ్యామిలీ వారసుడైనా మరి ఇంత పొగరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమి అనరా ఈ పిల్లవాడిని అని కోపంగా అన్నాడు ఆ టీచర్. ఎందుకంటారండి, ఇంట్లో మొదటి వారసుడు బయటికి వెళ్ళి వేరే స్కూల్లో చదవడం ఇష్టం లేక ఈ పిల్లవాడి కోసమే ఈ స్కూల్ కట్టించారు ధర్మేంద్ర వర్మ గారు. ఈ స్కూల్లో మొదటి స్టూడెంట్ కూడా ఆ పిల్లవాడే. మనందరికీ జీతం ఇచ్చి పోషిస్తున్నది వైష్ణవ్ వర్మ. ఈ స్కూల్లో చదవడం వలన అది గుర్తుపెట్టుకోండి మాస్టారు, ఇంకెప్పుడు వైష్ణవ్ని మీరేమి అనకండి అని చిన్నగా వార్నింగ్ ఇస్తూ చెప్పాడు ఆ జాతకంలో చెప్పినట్లు వసుంధర వందన జీవితాలలో ఎటువంటి మార్పులు జరుగుతాయో ముందు ముందు తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.